వెల్కమ్ టు పురాలుక్. రాష్ట్రంలో ప్రజాధనం పంపిణీ సంక్షేమ పథకాల అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు ప్రజాధనాన్ని పంపిణీ చేయడానికి ఎమ్మెల్యేలకు అసలు ఏం అధికారం ఉంది అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ప్రభుత్వ నిధుల ఎంపిక, పంపిణీ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా అధికార యంత్రాంగం ద్వారానే జరగాలని స్పష్టం చేసింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు కోసం 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన జీవో 8ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతివాదులుగా చేరేందుకు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యేలకు ఉన్న చట్టబద్దమైన అధికారం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన ప్రక్రియలు, గవర్నర్ ఆమోదం ఉన్నప్పుడు మాత్రమే నిధుల వినియోగం సక్రమంగా ఉన్నట్టు భావించవచ్చని, ప్రతి పైసా ఖర్చుకు చట్టపరమైన మద్దతు ఉండాలని తేల్చి చెప్పారు. ప్రజాధనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కూడా సూచించారు. ఈ కేసులో కోర్టు ఓ కీలక సవరణ కూడా చేసింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టపరమైన రక్షణలు ఉన్నందున కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద దివ్యాంగ యువతులకు ఆర్థిక సాయం అందించేందుకు జీవో 4పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ అనుమతిచ్చింది. రాష్ట్రంలో భూసేకరణ బాధితులు, రైతులు 8 నెలలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, బకాయిలు పెండింగ్ లో పెట్టి భారీగా సంక్షేమ నిధులు కేటాయించడంపై ప్రభుత్వం స్పష్టమైన కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. పేద యువతుల వివాహాలకు అండగా నిలిచే ఈ పథకాల నిలిపివేత వల్ల అనేక దరఖాస్తులు పెండింగ్ లో పడి పెళ్లిళ్లు వాయిదా పడే ప్రమాదం ఉందని కూడా ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగంలోని 162వ అధికరణం కింద ప్రభుత్వ జీవోలు ఇచ్చే అధికారం తమకు ఉందని కూడా వాదించింది. ఈ అప్పీలుపై త్వరలోనే డివిజన్ బెంచ్ విచారణ కూడా జరపనుంది.